ఒరే ఆంబోతు సన్నాసి చెప్పుతో కొడతా అన్నా కూడా ఇంకా నీకు బుద్ధి లేదంట్రా. తల మీద ఉన్న జుట్టంతా తెల్లబడింది, రాజకీయంగా పండిపోయావు, అయినా కూడా ఏం ఉపయోగం నీ వల్ల? నీకు మంత్రి పదవి ఇచ్చిన నీ పార్టీకి ఉపయోగం లేదు. చిల్లర పనులు చేసి చిల్లర వేషాలేసి నీ పార్టీ తలదించుకునేలాగా చేస్తావు. నిన్ను నమ్మి ఓట్లేసిన నీ ప్రజలకి ఉపయోగం లేదు. నీ నియోజకవర్గంలో ఇంత కూడా అభివృద్ధి చేయలేదు. మళ్ళీ నువ్వు మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ మగాడా అని. నీ నియోజకవర్గంలో నువ్వు పట్టించుకోకుండా వదిలేసినటువంటి చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలని ఎటువంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఆదుకున్నారు. మరి నువ్వు మగాడా, పవన్ కళ్యాణ్ గారు మగాడా? మళ్ళీ అంటావు కాపులు నా వైపు నడుస్తారా, పవన్ కళ్యాణ్ గారు వైపు నడుస్తారా అని మాట్లాడుతున్నావు. అసలు సిగ్గు లేకుండా నువ్వు ఇంకా కాపులు నీ వైపు నడుస్తారని ఎలా భ్రమపడుతున్నావు? ఇప్పటి వరకు నీవు నమ్మి నీ వెంట నడిచినటువంటి కాపులకి నువ్వు ఏం న్యాయం చేసావు? వాళ్ళకి నీ వల్ల ఏం ఉపయోగం జరిగింది? వాళ్ళ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు ఇన్ని రోజులు నువ్వు. ఇంకా నిన్ను నమ్మి కాపులు నీ వైపు నడుస్తారు అనుకోవడం నీ పిచ్చితనం. ఒక్క కాపులే కాదు, అన్ని కులాలు అన్ని మతాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలిగినటువంటి నిఖార్సైన వ్యక్తి అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపులకు పట్టిన శని కాదు, ఆయన కాపు జాతిలో పుట్టినటువంటి కారణ జన్ముడు. కాపులకి రాజ్యాధికారం కేవలం పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే సాధ్యం. ఇది ప్రతి ఒక్క కాపులకి తెలుసు. కాబట్టి నువ్వు తిన్నది అరగకపోతే ఆ సంజనానో సుకన్యానో తోడుగా తీసుకుని ముసలాళ్ళు చేసే వాకింగ్ పార్క్కి వెళ్ళి కాసేపు వాకింగ్ చేయి. అంతేగాని ఇలా స్టేజ్ ఎక్కి ఓండ్ర పెట్టావనుకో, నువ్వు చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కిస్తాం. జాగ్రత్త ముసలాయన.